నమస్తే. ఏపీ 10th మ్యాథమెటిక్స్ కోర్స్లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో థర్డ్ వీడియో అండి. ఈ సెషన్లో మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ 1, 2, 3, 4. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనం ఎర్లియర్ సెషన్లో డిస్కస్ చేసిన ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి ఐడియా ఉండాలి. అలాగే ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ యొక్క డెఫినేషన్స్ క్లియర్గా తెలిసి ఉండాలి. అలాగే వాట్ ఈజ్ ఎల్సిఎం, వాట్ ఈజ్ హెచ్సిఎఫ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, ఈ కాన్సెప్ట్స్ పైన ఐడియా ఖచ్చితంగా ఉండాలి. చిల్డ్రన్, కాన్సెప్ట్కి ప్రియారిటీ ఇవ్వాలి, ప్రాబ్లమ్స్కి కాదు. ఎప్పుడైతే కంటెంట్ పైన మీకు ఐడియా ఉంటుందో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడిగినా కూడా సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ప్రతి క్లాస్ని మీరు ఆర్డర్లోనే చూడండి, కంటిన్యూటీ ఉంటుంది, అప్పుడే క్లారిటీ వస్తుంది. లుక్ అట్ ఫస్ట్ ప్రాబ్లం. కన్సిడర్ the numbers 4 to the power of n where n is a natural number. 4 to the power of n values ని తీసుకోవాలట. n వాల్యూ న్యాచురల్ నెంబర్ తీసుకోవాలంటే అంటే 4 to the power of 1 4, 4 square 16, 4 cube 64 and so on, ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. పవర్ n ప్లేస్లో మనం న్యాచురల్ నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళాలి. 1, 2, 3 అండ్ సో ఆన్ వాల్యూస్ వస్తాయి కదా. ఓకే, 4 to the power of n వాల్యూస్ తీసుకోండి అన్నాడు. తీసుకుందాం. కన్సిడర్ ద నంబర్స్ 4 power n వేర్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్. ఓకే, చెక్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 to the power of n ends with digit 0. ఇలా పవర్ n ప్లేస్లో డిఫరెంట్ న్యాచురల్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్తే ఎక్కడైనా సరే ఆ 4 power n వాల్యూ 0తో ఎండ్ అవుతుందా అని క్వశ్చన్ వేశాడు. ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. 4 power 1, 4 square, 4 cube, 4 to the power of 4, 4 to the power of 5, ఈ వాల్యూస్ అన్నీ రాసుకుంటూ వెళ్ళాలి. ఏ వాల్యూలో అయినా సరే, ఏ నెంబర్ అయినా సరే 0తో ఎండ్ అవుతుందా అంటున్నారు. చిల్డ్రన్, రిమెంబర్ వన్ థింగ్, ఏదైనా ఒక నెంబర్ 0తో ఎండ్ అవుతుంది అంటే ఆ నంబర్ 20 కావచ్చు, 30, 40, 100, 120, ఇలా ఎనీ నంబర్. ఇఫ్ ఎనీ నంబర్ ఎండ్స్ విత్ 0, దట్ నంబర్ విల్ బీ డెఫినెట్లీ డివిజిబుల్ బై 5 కదా. ఆ నంబర్ 5తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఇఫ్ ఎనీ నంబర్ హ్యాస్ 0 అట్ యూనిట్స్ ప్లేస్, ఏదైనా ఒక నంబర్లో యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటే ఆ నంబర్ అనేది 5తో ఖచ్చితంగా డివైడ్ అవ్వాలి. అంటే వీటన్నిటికీ 5 అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కదా. అప్పుడు ఈ 4 పవర్స్ని కూడా చెక్ చేయాలి. ఈ 4 పవర్స్ యొక్క వాల్యూస్లో ఏదైనా 5 అనే ఫ్యాక్టర్ వస్తుందా, ఎక్కడైనా 5 అనే ఫ్యాక్టర్ వస్తుందా చెక్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే. ఎగ్జాంపుల్ 1 సొల్యూషన్ ఎలా ఉంటుంది చూద్దాం. వాట్ ఈస్ గివెన్ నంబర్స్ ఆర్ 4 to the power of n వేర్ n ఈజ్ న్యాచురల్. n ప్లేస్లో న్యాచురల్ నెంబర్ రాయాలి. ఇప్పుడు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాద్దామండి. 4 to the power of n is equals to 4ని నేను 2 స్క్వేర్గా రాసుకుంటాను, హోల్ టు ది పవర్ ఆఫ్ n. అంటే 4ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే, స్ప్లిట్ చేస్తే 2 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ n. అంటే 4ని మనం ప్రైమ్ నెంబర్స్తో ఇలా డివిజన్ చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అగైన్ ఇది ఎక్స్పోనెంట్స్ ఫార్ములాలో ఉంది కదా, a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఇట్స్ ఫార్ములా ఈజ్ a to the power of mn. ఆ 2 పవర్స్ని మల్టిప్లై చేయాలి అంటే 2 to the power of 2n. క్లియర్? ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు అస్ దాట్ ఇక్కడ 5 అనే ఫ్యాక్టర్ లేదు. 5 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 4 to the power of n. అవునా? హియర్ 5 ఈజ్ నాట్ a factor of 4 to the power of n values. సో 5 అనేది ఫ్యాక్టర్ అవ్వట్లేదు అంటే ఈ 4 power n వాల్యూస్ ఎక్కడ 0తో ఎండ్ అవ్వవు. దేర్ఫోర్ 4 to the power of n never ends with 0 for any value of n. ఓకే, సింపుల్.
ఇచ్చిన 4n ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్లో 5 అనే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఉందా లేదా చెక్ చేయాలి. చెక్ చేస్తే ఆ వాల్యూస్ 0తో ఎండ్ అవుతాయా లేదా అన్నది చెప్పేస్తాం. సో క్లియర్గా 5 అనేది నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 4n. సో ఈ 4n వాల్యూస్ 0తో ఎండ్ అవ్వవు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జాంపుల్ 1. ఇలాంటి క్వశ్చనే సిమిలర్ క్వశ్చన్ 6n అనే వాల్యూతో మనకు దీంట్లో ఎక్సర్సైజ్లో ఉంది. కేర్ఫుల్. సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. ఎగ్జాంపుల్ 2. ఫైండ్ ద LCM అండ్ HCF ఆఫ్ 6 and 20 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 2 నంబర్స్ ఇచ్చారు, 6 ఒకటి 20 ఒకటి. ఆ 2 నంబర్స్కి LCM ఫైండ్ అవుట్ చేయాలి, HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మెథడ్లో? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ గివెన్ నంబర్స్? గివెన్ నంబర్స్ ఆర్ 6 and 20. ఇప్పుడు వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేద్దాం. 6ని ప్రైమ్ ప్రోడక్ట్స్గా రాద్దాం. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? నంబర్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 and itself ఈజ్ నోన్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్, ప్రైమ్ నంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? అ నంబర్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, ఇట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. అవునా? ఇక్కడ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 అనమాట. 2తో డివైడ్ చేద్దాం. 2 3s 6, అంతే. అగైన్ 3 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. ఓకే, సో ఓవరాల్గా 6ని మనం 2 to the power of 1 into 3 to the power of 1గా రాసుకోవచ్చు. కమింగ్ టు అనదర్ నెంబర్ 20. 20ని ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేస్తూ వెళ్దాం. 2 10s 20, 2 5s 10. అగైన్ 5 కూడా ప్రైమ్ నెంబరే. సో 20 ఈజ్ ఈక్వల్స్ టు 2 square into 5 to the power of 1. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే ఓన్లీ 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్, 3 ఈజ్ నాట్ ఎ కామన్ ఫ్యాక్టర్ ఫర్ బోత్ నెంబర్స్. చూడండి, ఇక్కడ 3 లేదు, అంటే ఈ 20 యొక్క ఫ్యాక్టర్స్లో 3 లేదు, అలాగే 6 యొక్క ఫ్యాక్టర్స్లో 5 లేదు. అప్పుడు ఏం చేయొచ్చు మనం? వీ కెన్ ఇంట్రడ్యూస్ దీస్ మిస్సింగ్ ఫ్యాక్టర్స్ విత్ పవర్ 0, జస్ట్ టు అవాయిడ్ కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి ఇలా చేస్తున్నాం. ఇక్కడ 5 అనే ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఇంటూ 5 to the power of 0 రాసుకోవచ్చు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5 power 0? 1 కదా. ఏ బేస్కైనా సరే పవర్లో 0 ఉంటే దాని వాల్యూ 1 కదా, నో ఇష్యూ, రాసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ 3 అనే ఫ్యాక్టర్ లేదు కాబట్టి మనం 3 to the power, అంటే ప్రతి ఫ్యాక్టర్ కామన్గా ఉండేలాగా నోట్ చేస్తూ ఉన్నాం, అంతే. వెరీ సింపుల్. సరే, ఫస్ట్ LCM తీసుకుందాం, ఆర్ HCF ఫైండ్ అవుట్ చేద్దాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్ రాద్దామండి. 2 ఈజ్ అ కామన్ ఫ్యాక్టర్, 3 ఈజ్ ఆల్సో కామన్ ఫ్యాక్టర్, అండ్ 5 ఈజ్ ఆల్సో కామన్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఈ 2 నంబర్స్కి ఉండేటువంటి కామన్ ఫ్యాక్టర్స్ రాశాను. ఇందులో హైయెస్ట్ తీసుకోవాలి. అప్పుడు స్మాలెస్ట్ పవర్స్ని కన్సిడర్ చేయాలి. అంటే ఈ 2 అనే ఫ్యాక్టర్ యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేయండి, 1 and 2. వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 1, దాన్నే తీసుకోవాలి. అలాగే 3 అనే ఫ్యాక్టర్ని అబ్జర్వ్ చేయండి, 3 యొక్క పవర్స్లో స్మాలెస్ట్ ఏంటి? 0. అలాగే 5 అనే ఫ్యాక్టర్ని అబ్జర్వ్ చేయండి, 5 పవర్స్లో స్మాలెస్ట్ పవర్ ఏంటి? 0. అది. సో 2 into 3 power 0 వాల్యూ ఈజ్ 1, 5 power 0 వాల్యూ ఈజ్ ఆల్సో 1. ఆన్సర్ ఈజ్ 2. సో 2 ఈజ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 and 20. అంటే ఆ 2 నంబర్స్ని డివైడ్ చేసే హైయెస్ట్ నెంబర్ 2. దీన్ని మించి వేరే నెంబర్ లేదు, ఆ రెండింటిని డివైడ్ చేసే నెంబర్. ఓకే, అలాగే LCM ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సిమిలర్. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ రాయండి, 2 3 5. లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ గ్రేటెస్ట్ పవర్స్. ఈ 2 పవర్స్ని అబ్జర్వ్ చేయండి, ఈ పవర్స్లో గ్రేటెస్ట్ ఏంటి? 2. 3 పవర్స్ని అబ్జర్వ్ చేస్తే గ్రేటెస్ట్ ఏంటి? 1. 5 పవర్స్ని అబ్జర్వ్ చేస్తే గ్రేటెస్ట్ ఏంటి? 1. ఓకే, 2 square ఈజ్ 4, 3 5. 4 3s 12, 12 5s 60. 60 ఈజ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 6 and 20. అంటే 6 మల్టిపుల్స్ రాస్తూ వెళ్తాం, 20 యొక్క మల్టిపుల్స్ రాస్తూ వెళ్తాం. ఆ మల్టిపుల్స్లో 60 అనేది కామన్గా వచ్చేటువంటి ఫస్ట్ మల్టిపుల్ అనమాట. అందుకే దీన్ని లీస్ట్ కామన్ మల్టిపుల్ అని పిలుస్తాం.
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కున్నాం. దీన్ని ఆల్రెడీ మనం 6th క్లాస్లోనే నేర్చుకున్నాం, నో ఇష్యూ. ఓకే, ఎగ్జాంపుల్ 3 చూద్దాం. ఎగ్జాంపుల్ 3 అండ్ ఇక్కడ రిలేషన్ కూడా చెక్ చేశాడండి. రిలేషన్ని కూడా ఒకసారి మాట్లాడదాం. వాట్ విల్ బి ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అండ్ నంబర్స్ అంటే, సే A comma B are 2 numbers, their LCM is L, their HCF is H. అప్పుడు వీటి మధ్య రిలేషన్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is equals to ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF అండి. ఆ 2 numbers యొక్క ప్రోడక్ట్ వాటి LCM HCF ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. 2 numbers ఏవేవండి? 6 and 20. LCM అండ్ HCF ఏవండి? 2 and 60. 26 120, 62 120. ఈక్వల్ అయిందా? దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, their LCM and HCF. Product of 2 numbers is equals to product of LCM and HCF. Clear? Next చూద్దాం. ఇక్కడ రిలేషన్షిప్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ 3 అండి. Find the HCF of 96 and 404 by the prime factorization method. Hence, find their LCM. LCMని మనం ఏ మెథడ్లో అయినా కనుక్కోవచ్చు, బట్ హెచ్సిఎఫ్ని మాత్రం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోనే చేయాలి. సరే, ఫస్ట్ గివెన్ నంబర్స్ని నోట్ చేసుకుందాం. వాట్ ఆర్ గివెన్ నంబర్స్? ఎగ్జాంపుల్ 3. గివెన్ నంబర్స్ ఆర్ 96 and 404. సరే, ఫస్ట్ 96ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేద్దామండి. ప్రైమ్ ప్రోడక్ట్స్గా రాద్దాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కదా, 2తో డివైడ్ అవుతుంది. ఇది 2తో డివైడ్ చేయాలి. 2 4s 8, 2 8s 16. అగైన్ ఇట్ డివిజిబుల్ బై 2. 2 24s, 2 12s, 2 6, 2 3s. ఓవరాల్గా 96 అనే నంబర్ని 2 to the power of 4 into 3 to the power of 1గా రాసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు 404 అనే నంబర్ని చూద్దాం. ఫస్ట్ ప్రైమ్ నంబర్ 2 అండి. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. 2తో డివైడ్ అవుతుంది. 2 2s 4, 0, 2 2s 4. అగైన్ ఇట్ గోస్ ఇన్ 2 టేబుల్. 2 1s 0, 2 1s. అంటే ఓవరాల్గా 404 అనే నంబర్ని మనం 2 square into 101గా రాసుకోవచ్చు, లేదా 101 పవర్ 1. 101 కూడా ప్రైమ్ నంబరే. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే 1 minute. ఓకే, కామన్గా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఓకే. బట్ 3 అనే ఫ్యాక్టర్ ఇక్కడ మిస్ అయింది, 101 అనే ఫ్యాక్టర్ అక్కడ మిస్ అయింది. సో ఇంట్రడ్యూస్ చేద్దాం. 101 హోల్ పవర్ 0, ఇక్కడ 3 పవర్ 0. ఇందాకే చెప్పాను కదా నేను, ఎవ్రీ ఫ్యాక్టర్ కామన్గా ఉండేలాగా చూసుకోవాలి, అప్పుడే కన్ఫ్యూషన్ అనేది ఉండదు. ఓకే, రైట్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్స్ని రాయాలి 2 into 3 into 101. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు స్మాలెస్ట్ పవర్స్ని కన్సిడర్ చేయాలి. 2 పవర్స్ అబ్జర్వ్ చేయండి. ఈ రెండిట్లో స్మాలెస్ట్ పవర్ ఏంటి? 2. ఇది. అలాగే 3 పవర్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో స్మాలెస్ట్ పవర్. 101 పవర్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో స్మాలెస్ట్ పవర్. ఓకే, సో 2 square అంటే 4, 3 power 0 అంటే 1, 101 power 0 అంటే 1. ఆన్సర్ ఈజ్ 4. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ దోస్ 2 numbers ఈజ్ 4. అంటే ఆ 2 numbers-ని డివైడ్ చేసే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇదే. రైట్. ఇప్పుడు ఎల్సిఎం కూడా కనుక్కోవాలి. ఎల్సిఎంని ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో వద్దు, మనం ఇందాక రిలేషన్ చెక్ చేసాం కదా, ఆ రిలేషన్షిప్ని యూజ్ చేస్తూ కనుక్కుందాం. మనకేంటి రిలేషన్షిప్? దీని తర్వాత కంటిన్యూ చేయాలి ఈ ప్రొసీజర్ని. సో ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. అవునా?
ఇక్కడ నంబర్స్ ఏవేవండి 96 అండ్ 404 is equals to LCM we don't know, HCF అండి 4, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4. జస్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఆ రిలేషన్షిప్లో రాసాం. ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు దేర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓన్లీ 2 numbers బట్ నాట్ ఫర్ 3. 2 numbers ఉన్నప్పుడు మాత్రమే ఈ రిలేషన్. ఎల్సిఎం కావాలి, ఇంటూ 4ని ఇట్ సైడ్ తీసుకొస్తే డివైడెడ్ బై 4 అవుతుంది. 96 ఇంటూ 404 డివైడెడ్ బై 4 ఇజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం. 4 ones 4 101s. 96 ఇంటూ 101 చేస్తే 101 ఇంటూ 96. L is equals to 96 ones are 96, 96 ones are 96. LCM of 2 numbers is 9696. అంటే 96 మల్టిపుల్స్ రాసుకుంటూ వెళ్తాం, 404 మల్టిపుల్స్ రాసుకుంటూ వెళ్తాం. ఆ 2 మల్టిపుల్స్లో కామన్గా వచ్చేటువంటి ఫస్ట్ మల్టిపుల్ ఏంటి అంటే 9696. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 చూద్దామండి. సేమ్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 3 numbers. ఇందాక 2 numbers ఇచ్చారు, కానీ ఇక్కడ 3 numbers ఇచ్చాడు. యూజింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటున్నాడు. సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఫస్ట్ let us write the given numbers. What are given numbers? 6, 72 and 120. వీటిని ప్రైమ్ నెంబర్స్గా స్ప్లిట్ చేద్దాం. 6ని 2 3s are 6. సో 6 can be written as 2 power 1 into 3 power 1. అలాగే 72ని ఫస్ట్ 2తో డివైడ్ అవుతుంది కదా. 2 36s are 72, 2 18s are 36, 2 9s 3 3s. అంటే 72 can be written as 2 cube into 3 square అండి. అండ్ లాస్ట్ నెంబర్ 120. 120ని ప్రైమ్ నెంబర్స్గా స్ప్లిట్ చేస్తే 2 60s, 2 30s, 2 15s, 3 5s. 120 is equals to ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే డివిజన్ చేయాలి. 2 cube ఇంటూ 3 power 1 ఇంటూ 5 power 1. ఇక్కడ ఏదైనా కామన్ ఫ్యాక్టర్ మిస్ అయిందా అంటే ఎస్, డెఫినెట్గా 5 అనే ఫ్యాక్టర్ మిస్ అయింది ఈ 2 numbers-లో. కాబట్టి ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్ ప్లేస్లో మనం 5 to the power of 0 రాసుకోవచ్చు. క్లియర్? ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ని నోట్ చేసుకోవాలి, 2 3 and 5. ఓకే, హైయెస్ట్ అన్నప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ స్మాలెస్ట్ పవర్స్. ఇక 2 పవర్స్ని అబ్జర్వ్ చేయండి. 2 పవర్స్లో స్మాలెస్ట్ ఏంటి? 1 కదా. అలాగే 3 పవర్స్లో స్మాలెస్ట్ ఏంటి? 1. 5 పవర్స్లో స్మాలెస్ట్ ఏంటి? 0. సో 2 power 1 అంటే 2 into 3 into 1, 2 3s are 6. 6 is the highest common factor of all these 3 numbers. LCMని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ని రాయాలి. LCM ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వీ నీడ్ టు కన్సిడర్ గ్రేటెస్ట్ పవర్స్. ఆపోజిట్ చూడండి, లీస్ట్ అన్నప్పుడు గ్రేటెస్ట్ పవర్స్, హైయెస్ట్ అన్నప్పుడు స్మాలెస్ట్ పవర్స్. ఓకే, 2 పవర్స్ని అబ్జర్వ్ చేయండి. 2 పవర్స్లో హైయెస్ట్ పవర్ ఎంత? 3. అలాగే 3 పవర్స్లో హైయెస్ట్ పవర్ ఎంత? 2. 5 పవర్స్లో హైయెస్ట్ పవర్ 1. ఓకే, 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ ఈజ్ 9, 5 power 1 is 5. 8 5s are 40, 9 40s are 360. This is highest common factor of the 3 numbers, and this is least common multiple of 3 numbers. ఆ రిలేషన్షిప్ని ఒకసారి చెక్ చేద్దామా? రిలేషన్షిప్ ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అవునా? ఇక్కడ నంబర్స్ వచ్చి 6 72 120. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ వచ్చి 6 360. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఈక్వల్ అవుతుందా అంటే డెఫినెట్గా ఈక్వల్ అవ్వదు. సో ఇందాక మనం రిలేషన్షిప్ని వెరిఫై చేసాం కదా, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is equals to their ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అది ఓన్లీ ఫర్ 2 numbers, నాట్ ఫర్ మోర్ దాన్ 2 numbers. అంటే 3 4 5 ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది వెరిఫై అవ్వదు.
క్లియర్? ఇదిగోండి రిమార్క్, ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. సో ద ప్రోడక్ట్ ఆఫ్ 3 numbers ఈజ్ నాట్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దైర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇందాక నేను చెప్పినటువంటి రిలేషన్షిప్. అదే 2 numbers తీసుకుంటే ట్రూ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూస్ చేసి మనం ఈ ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సెషన్లో ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.